ఇంతమంది ఇక్కడ కలయిక భవిష్యత్తుకి మరి ఒక గొప్ప పరిణామంగా మారాలని ఉన్నతమైనటువంటి స్థితిలో కాజ్ఞాకాలో ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది వచ్చింది. కానీ జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధికి కూడా ఒక దేవాలయాలు ఉన్నాయి. అలాగే పట్టణాల్లో తీసుకుంటే ప్రతి వీధికి ఒక హాస్పిటల్ ఉన్నాయి. మరి అక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఉన్నాయి అంటే చెప్పునా మనిషి అజ్ఞానంలో ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చినాం. వైపు పయనిస్తూ అటువైపు భక్తి ద్వారానే ఆ జబ్బులు నయమైపోతాయి. లేదు లేదు ఏదే సట్టుకు వచ్చినాము. ఒక రకమైనటువంటి భక్తిలో అవునవును వెళ్ళిపోతున్నారు. వైద్యుల ద్వారా మందుల ద్వారా మా రోగాలను నయం చేసుకుంటామని పట్టణాల్లో కొంతమంది ఇటువైపు వెళ్ళిపోతున్నారు. అయితే ఈరోజు మనుషులందరూ కూడా ఇంత అనారోగ్యంగా కారణాలు ఏంటి? ఒకప్పుడు కలరా వసతి అనేటువంటి వ్యాధుల వల్ల లక్షలాది మంది చనిపోయేవాళ్ళు. ఆ రోజు వైద్య రంగం ఇంత అభివృద్ధిగా లేదు. కానీ ఈరోజు వైద్య రంగం అభివృద్ధి అయింది, దాంతో పాటు రోగాలు కూడా అభివృద్ధి అయినాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు ఎవరిని తీసుకున్నా, వృద్ధులను కూడా క్షమించాలి. ఇక్కడ 60-70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా యువకులే. ఎందుకు నేను యువకులు అంటున్నానంటే ఈరోజు వాళ్ళు దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు ఈజీగా నడవగలుగుతారు. ఏ కొండగుట్టను చూపించినా కానీ కొండగుట్టను కూడా అవలీలగా ఎక్కగలుగుతారు. కానీ ఈరోజు 15 దాటి 20 అడుగులు పెడుతున్న ఏ పిల్లవాడిని చూసినా కానీ లే నాన్న కాస్త నడుగురాను కొంత దూరం ఉంటే నాకు బండి ఉంటే వస్తా లేకపోతే లేదు అంటే. అలాగే నా ఊరికి పోయినా అంటే నా కారు ఉంటే పోతా లేకపోతే లేదనే పరిస్థితి. అది ఎవరో నడవడానికి ఇష్టపడ్డాంలే. అందుకే చిన్న వయసులోనే వాళ్ళకు కీళ్ళనొప్పులు, చిన్న వయసులోనే మధుమేహాలు, చిన్న వయసులోనే రకరకాల జబ్బులు వచ్చేసి 40 ఏళ్ళకే వాళ్ళు వృద్ధులైపోతున్నారు. కాబట్టి ఎక్కడ రోగం జరుగుతూ ఉంది అని చాలా మంది అనుభవం ఆలోచన చేసిన తర్వాత వైద్య ఉద్యమం ఉంది. కానీ రోగాలు కూడా అదే విధంగా వస్తున్నాయి. మరి రోగాలు రావడానికి కారణం ఏంటంటే మనిషిలో అశాంతి విపరీతంగా ప్రమాదం. అది ఎక్కడి నుంచి మొదలైంది? 3 సంవత్సరాల పిల్లవాడి నుంచి స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలు అయిన తర్వాత బేబీ క్లాస్ ఆ తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసు. ఇక్కడి నుంచి ఆ పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఇప్పుడే నా మనవలో ఉంది ఎగ్జాంపుల్. రేపు స్కూల్ పోవాలంటే ఈరోజు రాత్రికి అమ్మ నిద్రపోదు, స్కూల్ పోరు. పొద్దున్నే అమ్మ స్కూల్ మానేస్తాను పడుకో అంటే మళ్ళీ 10 గంటల మళ్ళీ పైకి లేస్తారు, 12 గంటలకు ఒకసారి పైకి లేస్తారు. నేను స్కూల్ పోను. ఇది ఒక మానసిక జబ్బు అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే తాగితే కొన్ని జబ్బులు వస్తాయి, సిగరెట్ జబ్బులు వస్తాయి, లేదు కొన్ని మత్తు పదార్థాలు వాడటం వల్ల క్యాన్సర్ కొన్ని రోగాలు వస్తాయని మనం అనుకుంటున్నాం. అది ఒకవైపు ఉంటే ఇంకొక వైపు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల మన దేహంలో అన్ని అవయవాలు కూడా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే ఈరోజు తల్లులు ఏం చేస్తున్నారు? పుట్టి అరుస్తున్నటువంటి చిన్నపిల్లకు వెంటనే సెల్లు తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఉన్నారు. ఆ సెల్లు చేతిలో ఉన్నప్పుడు పిల్లవాళ్ళు అరవరు, గొడవ చేయరు. వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఆ తల్లికి? తల్లిపై తల్లి చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ రేడియేషన్ ప్రభావం వల్ల ఆ పిల్లలు చిన్న వయసులోనే వాళ్ళ మానసిక స్థితి ఎంత కుదించుకోబోతా ఉందనేది ఈరోజు ఎంతమంది ఆలోచన చేస్తున్నారు?
చిన్న వయసులో ఏదైతే టెక్నాలజీ అనేది పెరిగిపోతా ఆ టెక్నాలజీని మనం ఎక్కువ వాడుకోవడం వల్ల పరిమితికి మించి వాడుకోవడం వల్ల ఈరోజు మనకు జబ్బులు కూడా అత్యధికంగా వస్తాయి. వాడదామనుకుంటే రకరకాల కంపెనీలు ఈరోజు మన మీద దాడులు చేస్తున్నాయి. కంపెనీ నేను అద్భుతంగా ఈ మాత్రం తయారు చేశాను వాడండి. ఈ మధ్య పరిశోధన చేస్తున్నాను. దాదాపు 178 కంపెనీలు ఇష్టపడి ట్యాబ్లెట్గా తయారు చేసేసి ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇలాంటి పరిస్థితుల్లో మెడికల్గా ఉన్నప్పుడు మరి ఆరోగ్యాలు మనం ఇచ్చేది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని తగ్గించుకొని ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామో అప్పుడు మన ఆరోగ్యము చాలా కుదుటపడుతుంది. ఉదాహరణకు నేనే మొట్టమొదటిసారిగా నాకు హార్ట్ సమస్య వచ్చింది. వెంటనే హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీగా నీకు హార్ట్ సర్జరీ చేయాలా, దాదాపు 4 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు డబ్బు సమకూర్చుకునేంత వరకు మీరు మందులు వాడుతూ కొద్ది రోజులు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అక్కడ డాక్టర్లు చెప్పారు. సరే 4 లక్షలు అంటే వెంటనే సమకూర్చలేము కాబట్టి 1 నెల 2 నెలలు టైం తీసుకొని ఆపరేషన్ చేయించుకుందామని అనుకున్నాను. కానీ ఈ లోపల ఒకవైపు మాత్రలు వాడుతుంటే ఇంకొక వైపు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన మాస్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి మాస్టర్లు ఇచ్చినటువంటి ఆలోచన ఫలితంగా మనం కూడా యోగా అనేది ధ్యానం అనేది అది వాస్తవంగా కాదా, మనం కూడా దీంట్లో కొంత ఒకసారి ప్రవేశించి చూద్దామని చెప్పేసి 2000 సంవత్సరంలో ధ్యానంలో మనం అడుగుపెట్టాం. ఎప్పుడైతే మనం అన్నీ మారిపోతాయి. ఎందుకంటే మనం పొలాలకు పోతే గోసి పెట్టుకునే పొలాల్లోకి వెళ్ళిపోతాం, అదే గుడికి పోతే తలస్నానం చేసి గుడికి వెళ్ళిపోతాం. అంటే ఏ ప్రాంతాలకు మనం వెళ్తున్నామో, ఏ పరిసరాలకు మనం వెళ్తున్నామో ఆ వాతావరణాన్ని బట్టి మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. అందుకే ఈరోజు కాటేకాలో ప్రజల కోసం ఈరోజు పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది ఒకటి ఏర్పాటైంది. ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చే వాళ్ళు కూడా అలాంటి ఆత్మలు పరిశుద్ధంగా ఉంచుకొని ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నారో వాళ్ళ ఆత్మలు మరింత పరిశుద్ధంగా అయిపోయి వాళ్ళలో ఉన్నటువంటి అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా అది ఆరోగ్యవంతంగా మారడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా 23 సంవత్సరాలు ఒకే ఒక మాత్ర వాడుకుంటూ ధ్యానంలో ఉంటూ 23 సంవత్సరాలు ఆ యొక్క గుండె నొప్పితోనే, ఆ యొక్క గుండె రోగంతోనే ఉండగలిగింది. ఎప్పుడైతే నేను ఆర్టీసీలో సూపరింటెండెంట్గా రిటైర్ అయినాను, 65 సంవత్సరాలు దగ్గర ఉంటే రేపు పొద్దున ఏదైనా కానీ ఆపద సమయం వచ్చినప్పుడు నీకు ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉండదు మిత్రమా. నువ్వు అర్జెంట్గా ఆపరేషన్ చేయించుకుంటే ఇంకొక 10 సంవత్సరాల పాటు గారి వెంట తిరిగే అవకాశం నీకు ఉంటుంది అని డాక్టర్లు చెప్పిన దాని తర్వాత లాస్ట్ ఇయర్లోనే నేను గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈరోజు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత కూడా నేను మీ ముందుకు వచ్చింత మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే
మనం చేసే ధ్యానంలో నుంచి వస్తుంది. అందుకే గ్రామాల్లో పెద్దలు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు, ఏదన్నా ఒక మంచి పని చేయాలన్నప్పుడు రే ధ్యాస పెట్టి చేయాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ధ్యాస పెట్టి చేస్తావో అది నీకు ఫలిస్తుందిరా. చదువు మీద పని మీద ఎన్నోసార్లు హెచ్చరికలు చేస్తుంది. అందుకే ఈరోజు కూడా మన పిరమిడ్ ధ్యాన కేంద్రం మాస్టర్ సొసైటీకి వచ్చి మరి మీ ఆరోగ్యాల పట్ల మీరు కూడా ఒక ధ్యాస పెట్టాలని, ఆ ధ్యాసని ధ్యానంగా మార్చుకోవాలని, ఆ ధ్యానంలోనే మీ ఆత్మను పరిశుద్ధం చేసుకొని మీకున్న జబ్బులను నయం చేసుకొని మీరు 10 మందికి చాటి చెప్పుతూ, ఎందుకంటే దీనికి ఎలాంటి డబ్బు అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఏ ప్రదేశంలో నువ్వు ధ్యానం చేయడానికి కూర్చుంటే గురువు కలుసుకొని అక్కడ నీకు ఆ గురువుని ప్రత్యక్షమవుతాడు. దానికి తోడు మన ప్రకృతి మనకి ఎంతో అనుకూలంగా ఉంది. ప్రకృతి నుండే ఇలాంటి పిరమిడ్లు కానీ ధ్యానం కానీ ఇంకోటి నీకు పని చేయదు. ఎక్కడైనా చల్లని నీడ ఉంటే చాలా అక్కడ కూర్చుని దేవుడికి పెట్టిగా దేవుడు పిలిచిన పలకడు, రాడు, రాడు నీకు తెలియదు. కానీ నువ్వు వేసిన మొక్క అది మారైపోయి ఆ నిన్ను నీ బిడ్డల్ని నీ బలాలని నీకు వారసత్వాన్ని కూడా ఇంటికి పెట్టగలుగుతాడు. మంచి ఆక్సిజన్తో మీ రోగాలు నయం చేయగలుగుతాయి. అటువంటి చెట్లను మనం నాటి మన ప్రకృతిని మనం ఎంతో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనం పర్యావరణాన్ని కాపాడడం వల్ల పెంచడం వల్ల ఎంతో ఈ సమాజానికి మేలు జరుగుతుంది. మరి ఈరోజు కూడా ఇక్కడ 500 చెట్లు తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరుగుతూ ఉంది. మొత్తం పంపిణీ కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నచ్చిన మొక్కలను తీసుకెళ్ళి మీ ఇంటి ముందర టంకలో బిడ్డను పెంచితే, టంకలో బిడ్డ మహా అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కంటే మీ టంకలో ఎక్కువ ఉండలేరు. నువ్వు పెద్ద చేసిన తర్వాత కూడా వాడికి ఉద్యోగం వస్తేనే నీ దగ్గర ఉంటాడనే నమ్మకం లేదు. కానీ నువ్వు పెంచిన చెట్టు నీ వెంటనే ఉంటుంది. ఎప్పుడు పోయినా నీ బిడ్డ దగ్గరికి నువ్వు పోతే ఆ యొక్క చెట్టు నిన్ను కన్న తల్లిలా నిన్ను దగ్గరికి ఆదరిస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది. చెట్టును మాట్లాడిస్తే మాట్లాడుతుంది, చెట్టు నిన్ను హాయిగా నిద్రపుచ్చుతుంది. కాబట్టి అటువంటి చెట్టుని మనం నాటుతాం. ఒకవైపు ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా చెట్లను నాటి ఈ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ మానవాళికే మనం రక్షగా నిలవాలని చెప్పేసి ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రం గురువుల గారికి, కార్తీకాల ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురు.